ప్రేమలో తగిన రహస్యం ఎపిసోడ్ 34. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నక్షత్ర రూమ్లోకి వెళ్ళిన తర్వాత అలాగే ఏడుస్తూ కూర్చుంటుంది. వరుణ్ స్టార్టింగ్ నుండి తనపై చూపించిన ప్రేమ మొత్తం గుర్తుకు వస్తుంటే నక్షత్ర అలాగే కింద కూర్చునిపోతుంది. నిజంగా నేను తప్పుగా అనుకున్నాను వరుణ్. అప్పటికీ చెప్తూనే ఉన్నావు, నిన్ను ఎప్పటికీ మోసం చేయలేనురా అని. అయినా కూడా పిచ్చిదానిలాగా నిన్ను తప్పుగా అనుకున్నాను చూడు, నన్ను కొట్టుకోవాలి అని నక్షత్ర తన చెంపలపై తనే కొట్టుకుంటుంది. అక్షయ్ నిన్ను నన్ను విడదీస్తాడని అనుకోలేదు వరుణ్. నా కోసం నిన్ను బందీగా చేస్తాడు అని కూడా అనుకోలేదు. నాకు తెలిసి ఇప్పుడు కూడా నన్ను అడ్డు పెట్టుకుని నిన్ను ఈ పరిస్థితికి తీసుకున్నట్టుంటాడు. అసలు ఆ రోజు వాడు ఆ డాక్యుమెంట్స్ గురించి చెప్పినప్పుడు ఆలోచించాల్సింది. ఆ డాక్యుమెంట్స్ నువ్వు చూడకు, నువ్వు భరించడమని చెప్పాడు. అందులో నువ్వు నా గురించి ఏమైనా నీతో రిలేషన్ గురించి రాసావేమో అనుకున్నాను, కానీ నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసావని అనుకునేది వరుణ్. మరీ ఇంత ప్రాణంగా ఎలా ప్రేమించావరా? ఆ అక్షయ్ని చిన్నప్పటి నుండి ఫ్రెండ్గా అనుకుంటున్నావు కదా, అందుకే వాడు పక్కనే ఉంటూ పాములాగా విషం కక్కుతున్నాడు అని గమనించుకోలేకపోయావు. తప్పకుండా నిన్ను వీడి చెర నుండి బయటకు తీసుకొస్తాను అని నక్షత్ర అలాగే ఏడుస్తూ కూర్చుంటుంది. నైట్ అంతా తనకి అస్సలు నిద్ర పట్టదు. మరొక పక్క అక్షయ్ మాత్రం చాలా సంతోషంగా తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎలాగో ఈ నక్షత్ర మా పెళ్లి కొప్పుకుంది. నెమ్మదిగా ఈ వారం రోజుల్లో తనని పెళ్లి చేసుకుని అప్పుడు యుఎస్కి వెళ్ళి అక్కడ అందరి సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకుంటాను. ఒక్కసారి తనని నా సొంతం చేసుకుంటే అప్పుడు ఈ వరుణ్ ఏంటి, ఎవరొచ్చినా మా ఇద్దరిని విడదీయలేరు. ఎంతైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య భార్యాభర్తల రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఆ అమ్మాయి ఇంకొకరిని ప్రేమించినా కూడా చచ్చినట్టు భర్త దగ్గర ఉండాల్సిందే అని అక్షయ్ గట్టిగా నవ్వుకుంటూ ఉంటాడు. అలా అక్షయ్ ఎన్నో ఆలోచనలతో పడుకుంటాడు. నక్షత్ర మాత్రం వరుణ్ దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తున్నా కూడా తనకి నిజం తెలిసింది అని తెలిస్తే వరుణ్ణి అక్షయ్ ఏం చేస్తాడేమోనని భయపడి అలాగే రూమ్లో ఉండిపోతుంది. వరుణ్కి మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. వాడిని పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పావు నక్షత్ర? నాపై ఇంత కోపం ఉందా అని వరుణ్ బాధగా అనుకుంటుంటే తన కంట్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా మార్నింగ్ అవుతుండగా అక్షయ్ నెమ్మదిగా తన కళ్ళని ఓపెన్ చేస్తాడు. ఎదురుగా నక్షత్ర నవ్వుతూ గుడ్ మార్నింగ్ అక్షయ్ అని అనగానే అక్షయ్ ఒక్కసారిగా ఆశ్చర్యంగా నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర నువ్వు అని అక్షయ్ బెడ్ దిగి అంటుంటే ఏమీ లేదు, నార్మల్గా వచ్చాను, నువ్వు లేచావా లేదా అని. కాఫీ తీసుకుని రానా అని నక్షత్ర అడుగుతుంటే తప్పకుండా, నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తానని అక్షయ్ వెంటనే లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. నక్షత్ర చాలా కోపంగా అక్షయ్ వైపు చూస్తూ అక్కడి నుండి కిచెన్లోకి వెళ్తుంది. అక్షయ్ హాల్లోకి వచ్చి నక్షత్ర కోసం వెయిట్ చేస్తుంటాడు. నక్షత్ర అక్షయ్కి కాఫీ ఇస్తుంది. అలాగే ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. వరుణ్ ఏమీ తినకపోవడం వల్ల తనకి కొంచెం హెల్త్ అప్సెట్ అయినట్టు అనిపిస్తుంది, కానీ తను ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాడు కాబట్టి వరుణ్ అసలు ఏమీ పట్టించుకోడు. నక్షత్ర అక్షయ్తో నవ్వుతూ మాట్లాడుతుండటం వరుణ్కి చాలా బాధగా అనిపిస్తుంది. తర్వాత అక్షయ్ ల్యాప్టాప్ తీసుకుని వచ్చి నక్షత్రకి ఎదురుగా కూర్చుంటాడు. నక్షత్ర కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, తర్వాత నీతో మాట్లాడతారని చెప్పి వరుణ్ ప్రాపర్టీస్ నక్షత్ర పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్షయ్కి బాగా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంటే అక్షయ్ ల్యాప్టాప్ వైపు చూస్తూ ఉంటాడు. కానీ ల్యాప్టాప్ కొంచెం మసకగా కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి బాగా నిద్ర వస్తుంది, ఒకవేళ నైట్ లేటుగా పడుకున్నాను కదా, అందులోనూ ఈ వరుణ్ వల్ల 3 రోజుల నుండి సరిగా నిద్రలేదు, అందుకే అనుకుంటా అని అక్షయ్ అనుకుంటూ నెమ్మదిగా నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర కొంచెం నిద్ర వస్తుంది అంటే నీ గురించి
ఈ 1 వీక్ ఎక్కువగా ఆలోచించాను. వరుణ్ నిన్ను మోసం చేయడం, నువ్వు ఏడవటం, అందుకే అని అక్షయ్ అంటుంటే, పర్వాలేదు అక్షయ్, నాకు కూడా బాగా నిద్ర వస్తుంది. నైట్ కూడా నిద్ర పట్టలేదు. నేను ఒక 2 అవర్స్ తర్వాత లంచ్ ప్రిపేర్ చేసి అప్పుడు నిన్ను లేపుతాను అని నక్షత్ర చిన్నగా నవ్వుతూ అంటుంటే, థ్యాంక్ యూ నక్షత్ర, నువ్వు ఇంత త్వరగా నా ప్రేమని అర్థం చేసుకుంటావని అనుకోలేదని అక్షయ్కి ఇంకా తన కళ్ళు మూతలు పడుతుంటే నెమ్మదిగా తన రూమ్లోకి వెళ్ళి బెడ్పై వాలిపోతాడు. నక్షత్ర వెళ్తున్న అక్షయ్ వైపు కోపంగా చూస్తూ తన రూమ్లోకి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తుంది. ఈ టాబ్లెట్స్ ఏంటో నువ్వే చదువుకో అని వరుణ్ స్టార్టింగ్లో నక్షత్ర బడిలోకి విసిరేసిన టాబ్లెట్ షీటు తన బ్యాగ్లో నుండి బయటకు తీస్తుంది. నువ్విచ్చిన టాబ్లెట్ వల్ల నిన్ను బయటకి తీసుకుని వస్తాను అని కలలో కూడా అనుకోలేదు వరుణ్. ఈ టాబ్లెట్ షీట్ నా దగ్గర ఉండటం నాకు ఎంత ప్లస్ అయిందో తెలుసా అని నక్షత్ర ఏడుస్తూ తన కన్నీళ్ళని తుడుచుకుంటుంది. తర్వాత నక్షత్ర అక్షయ్ రూమ్లోకి వెళ్ళి చూడగా అక్షయ్ గాఢ నిద్రలో ఉంటాడు. నక్షత్ర నెమ్మదిగా అక్కడ ఉన్న కబోర్డ్స్ అన్నీ ఓపెన్ చేసి కీ కోసం వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ పెట్టి చచ్చాడో వీడియో అని నక్షత్ర కోపంగా అనుకుంటూ మళ్ళీ అనుమానంగా అక్షయ్ వైపు తిరుగుతుంది. అయినా వీడికి ఎక్కడ పెడతాడు, వీడి పాకెట్లోనే ఉండి ఉంటుంది అని నక్షత్ర చిరాకుగా అక్షయ్ దగ్గరికి వెళ్ళి తనకి ఇబ్బందిగా అనిపించినా కూడా అక్షయ్ ప్యాంటు పాకెట్లో వెతుకుతూ ఉంటుంది. నక్షత్రకి కీస్ కనిపించగానే వెంటనే వాటిని బయటకు తీస్తుంది. అందులో 3 కీస్ ఉండటం, తర్వాత ఏదో కార్డు కూడా ఉండటం చూసి నక్షత్రకి అర్థం కాదు. ఏంటి ఈ కార్డు అని నక్షత్ర ఒక క్షణం ఆ కార్డు వైపు చూస్తుంది. వీడు కూడా బిజినెస్ మానే కదా, ఏదో కార్డు అయి ఉంటుంది అని నక్షత్ర చిరాకుగా ఆ కార్డు చూస్తూ దానిని మళ్ళీ అక్షయ్ పాకెట్లో పెట్టేసి ఆ కీస్ తీసుకుని స్పీడ్గా అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. నిన్ను ఇప్పటికిప్పుడు ఇలాగే చంపేయాలనుంది, కానీ నువ్వు మోసం చేసింది నా వరుణ్ణి. నీ చావు నా వరుణ్ డిసైడ్ చేస్తాడు అని నక్షత్ర కోపంగా అనుకుంటూ అక్కడి నుండి స్పీడ్గా టెర్రస్ పైకి వస్తుంది. ఇంకా నక్షత్ర కీ తీసుకుని లాక్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెడుతుంది. వరుణ్కి అప్పటికి ఓపిక లేక నెమ్మదిగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. ఇంతలో వరుణ్ అని పిలిచిన పిలుపుకి వరుణ్ భారంగా తన కళ్ళని ఓపెన్ చేస్తాడు. తన ఎదురుగా ఉన్న నక్షత్రాన్ని చూడగానే వరుణ్ ఆశ్చర్యంగా నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర కన్నీళ్లతో వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. మళ్ళీ వరుణ్ పెదవులపై విరక్తి నవ్వరాగా, నువ్వు నిజం కాదు అని నాకు తెలుసు నక్షత్ర, ఎందుకు ప్రతి క్షణం నా కళ్ళ ముందు కనిపిస్తావు, నువ్వు నా కళ్ళ ముందు లేవు అని ఎన్నిసార్లు నిరూపిస్తావు, ఇదంతా నా కళ అని నేను వచ్చిన దగ్గర నుండి నువ్విలా నా కళ్ళ ముందు కనిపించడం, నేనేమో సంతోషంగా నిన్ను పిలవడం, క్షణంలో నువ్వు మాయమవ్వడం అని వరుణ్ బాధగా కళ్ళు మూసుకోగానే వరుణ్ అని నక్షత్ర వెంటనే వరుణ్ణి హక్ చేసుకునేసరికి వరుణ్ ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతాడు. నక్షత్ర మాత్రం వరుణ్ణి అలాగే హక్ చేసుకుని ఉండిపోతుంది. నక్షత్ర, నువ్వు నిజంగా వచ్చావా, కల కాదు కదా అని వరుణ్ ఇంకా ఆశ్చర్యంగా అడుగుతుంటే నక్షత్ర వెంటనే వరుణ్కి దూరం జరిగి వరుణ్ పెదవులపై తన పెదవులని నిలిపి ముద్దు పెట్టుకుంటుంటే వరుణ్ ఇంకా ఆశ్చర్యంగా నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర వరుణ్ వైపు చూస్తూ, నేను అబద్ధం కాదు వరుణ్, నిజంగానే నీ నక్షత్ర నీ దగ్గరకు వచ్చింది అని నక్షత్ర చిన్నగా ఏడుస్తూ చెప్తుంటే, అంటే నువ్వు అని వరుణ్ ఇంకా ఏమీ మాట్లాడలేక నక్షత్రని హక్ చేసుకోవాలని అనుకుంటాడు. కానీ తన చేతికి సంఖ్యలు ఉండటంతో వరుణ్ వెంటనే నక్షత్ర పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు. ఇద్దరు కూడా కొంచెం సేపు ఒకరి స్పర్శని మరొకరు ఫీల్ అవుతూ ఇన్ని రోజులు పడిన బాధని ఒక్క ముద్దులోనే తెలుపుకుంటూ ఉంటూ కొన్ని క్షణాల తర్వాత అప్పుడు వరుణ్ నక్షత్ర పెదవులని వదులుతాడు. వరుణ్ వెంటనే నక్షత్ర బొగ్గపై, నుదుటిపై, కన్నులపై ముద్దు పెట్టుకుంటూ నిజంగా వచ్చావారా అని అంటుంటే నక్షత్ర ఏడుస్తూ అవును అన్నట్టు తన తలని ఊపుతుంది.
అంటే నేను ఇక్కడ ఉన్నట్టు అని వరుణ్ ఆశ్చర్యంగా అడుగుతుంటే నక్షత్ర వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. అక్షయ్ వరుణ్ణి ఎలా బంధించాడో కనిపిస్తుంటే అప్పటికప్పుడే అక్షయ్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది నక్షత్రకి. నా వరుణ్కి భయపడి ఇంత దారుణంగా ప్లాన్ చేస్తావని అనుకోలేదురా. అసలు తను ఈ రూమ్లో నుండి ఎందుకు బయటకి రాలేకపోతున్నాడో అనుకున్నాను, కానీ తనని ఇలా సంఖ్యలతో బంధిస్తావని అనుకోలేదు అని నక్షత్ర మనసులో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత నక్షత్ర తన కన్నీళ్ళని తుడుచుకుని కీ వైపు చూస్తూ ఉండగా నక్షత్ర అని వరుణ్ పిలవగానే నక్షత్ర వరుణ్ వైపు చూస్తుంది. అప్పుడు గమనిస్తుంది తను చాలా నీరసంగా ఉన్నాడు అని అర్థమవుతుంటే ఆ రాక్షసుడు నీకేమీ పెట్టలేదా అని నక్షత్ర కోపంగా అరిచి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. నక్షత్ర అని వరుణ్ కంగారుగా అంటాడు. నక్షత్ర వెంటనే స్పీడ్గా కిచెన్లోకి వెళ్ళి వరుణ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టి మళ్ళీ వరుణ్ దగ్గరికి వస్తుంది. అసలు ఏం మాట్లాడింది నక్షత్ర అని వరుణ్ ఎదురుగా చూసేసరికి నక్షత్ర మళ్ళీ తన దగ్గరికి రావడం చూసి అప్పుడు రిలీఫ్గా ఫీల్ అవుతాడు. నక్షత్ర వెంటనే తను తీసుకొచ్చిన బ్రేక్ఫాస్ట్ వరుణ్ పెదవుల దగ్గర పెట్టగానే వరుణ్ పెదవులపై అప్పుడు చిన్న నవ్వొస్తుంది. నక్షత్ర వరుణ్కి తినిపిస్తుంటే వరుణ్ మాత్రం అప్పటి వరకు పడిన బాధని పక్కన పెట్టి నక్షత్ర వైపు చూస్తూ ఎంతో ప్రేమతో తింటూ ఉంటాడు. నక్షత్ర వరుణ్కి తినిపించి వరుణ్ నుదుటిపై ముద్దు పెట్టుకునేసరికి వరుణ్ నెమ్మదిగా కళ్ళు మూసుకుంటాడు. తర్వాత వరుణ్ నక్షత్ర వైపు చూస్తూ, నక్షత్ర నేను ఇక్కడున్నాను అని నీకెలా తెలిసిందిరా అని వరుణ్ అడుగుతుంటే నక్షత్ర నెమ్మదిగా వరుణ్ వైపు చూస్తూ, మీ తమ్ముడు తేజ్ని చూడగానే మొదట నేను అనుభవించిన నరకం నీకు తెలియదు వరుణ్, కానీ నిన్న తేజ్ నాతో జరిగింది మొత్తం చెప్పాడు. అప్పటికి కూడా నేను నమ్మలేదు. తను అబద్ధం చెప్తున్నాడు అనుకున్నాను, కానీ తను నన్ను హక్ చేసుకుని నేను చెప్తుంది నిజం వదినమ్మా అని ఏడుస్తున్నప్పుడు తన స్పర్శ నీ స్పర్శ ఒకటి కాదు అని అర్థమైంది. నీ స్పర్శ నాకు తెలియదా వరుణ్ అని నక్షత్ర ఏడుస్తూ అంటుంటే నక్షత్ర మాటలకి వరుణ్ ఒక క్షణం ఆశ్చర్యంగా నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. అంటే తేజ్ అన్నీ చెప్పినా కూడా నువ్వు నమ్మలేదా? కానీ వాడు నిన్ను పట్టుకోగానే నువ్వు అని వరుణ్కి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నక్షత్ర తన స్పర్శని అంతలా ఫీల్ అయింది అని వేరే వాళ్ళు తనని హక్ చేసుకున్నా కూడా ఒక్క స్పర్శతో తనని కనిపెట్టడం వరుణ్కి ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మెంటల్, నన్ను ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్నావని అనుకోలేదురా. అంటే నిన్నట్టుండి అక్షయత నువ్వు చెప్పిందంతా అని వరుణ్ అడుగుతుంటే అదంతా అబద్ధం వరుణ్. నేను తేజ్కి కాల్ చేసి అడిగినప్పుడు తను ఏం చెప్పాడో తెలుసా అని మొత్తం వరుణ్కి చెప్పగానే, అంటే ఇదంతా కావాలని వాడి దగ్గర నాటకం ఆడవా? వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడం, వాడికి కుకింగ్ చేయడం అని వరుణ్ ఆశ్చర్యంగా అడుగుతుంటే, అవును, నిన్న నేను వచ్చిన తర్వాత వాడిపై అనుమానం మొదలైంది. తర్వాత నెమ్మదిగా ఆలోచించడం మొదలు పెట్టాను అని స్టార్టింగ్లో నక్షత్రకి అక్షయ్కి జరిగింది మొత్తం వరుణ్కి చెప్తుంది. కానీ నాకు వచ్చిన కళ నిజమైంది అని అనిపించగానే భయం వేసింది వరుణ్. ఇంకా నిన్న నైటు వాడు నాతో మాట్లాడింది వినగానే కన్ఫర్మ్ అయింది. నిన్న నైట్ నేను వెళ్ళిపోయిన తర్వాత వాడు నీ దగ్గరికి వచ్చాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే నేను కూడా మళ్ళీ పైకొచ్చాను అని. అప్పుడు నువ్వు నాకు కనిపించలేదు, కానీ మీ మాటలు స్పష్టంగా వినిపించాయి. నన్ను క్షమించు వరుణ్ అని నక్షత్ర వరుణ్ చేతిని పట్టుకుని ఏడుస్తుంటే, నువ్వు నేను వాడితో మాట్లాడింది నేను నమ్మలేదురా. ఎందుకంటే నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదా? కానీ నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. వాడి దగ్గర మంచిగా ఉంటూ వాడి నుండి నిజం రప్పించాలని అనుకున్నావు. నీకు ఇష్టం లేకపోయినా, నీకు కష్టంగా ఉన్నా కూడా వాడి దగ్గర నటించావు కదా అని వరుణ్ బాధగా అంటుంటే నక్షత్ర చిన్నగా నవ్వుతూ, ప్రాణమైన వాళ్ళ కోసం ఏం చేయడానికైనా ఈ నక్షత్ర వెనుకాడదు అని తన చేతిలో ఉన్న కీస్ తీయగానే ఈ కీస్ అని వరుణ్ ఆశ్చర్యంగా అడుగుతాడు.
అవునసలు వాడేమయ్యాడు? నక్షత్ర వాడు నిన్ను ఇక్కడ చూస్తే నిన్ను ఏదైనా చేస్తాడు. అసలు నా దగ్గరికి ఎలా వచ్చావురా అని అప్పుడు వరుణ్ భయంగా అడుగుతాడు. నువ్వు నాకు ఆ రోజు టాబ్లెట్స్ ఇచ్చావు కదా వరుణ్, ఆ షీట్ నా దగ్గరే ఉంది. ఇప్పటికిప్పుడు నేను బయటికి వెళ్ళలేను కదా. ఆ రోజు ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు నేను అలాగే పడుకుని ఉన్నాను. అవి స్లీపింగ్ టాబ్లెట్సే కదా అని నక్షత్ర అడుగుతుంటే, నీ ముఖం, అవి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్. ఆ రోజు పెయిన్ తగ్గడానికి కొంచెం పవర్ఫుల్ అయిన మెడిసిన్ ఇచ్చాను. అంటే వాడికి ఆ టాబ్లెట్స్ ఇచ్చావా అని వరుణ్ అడుగుతుంటే, అవును, వాడు తాగే కాఫీలో ఆ టాబ్లెట్ మిక్స్ చేసి ఇచ్చాను. అంటే ఆ టాబ్లెట్ పెయిన్ కిల్లర్ టాబ్లెటా అని నక్షత్ర భయంగా అంటుంది. అవునరా, కానీ దానివల్ల కొంచెం మత్తు వస్తుంది. నువ్వు అమ్మాయి కాబట్టి ఆ రోజు అది ఎక్కువ పవర్ ఉండడంతో నీకు ఆ రోజు బాగా మత్తుగా అనిపించింది. కానీ వాడికి అలా ఉండదురా. మహా అయితే వాడు ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాడు అంతే అని వరుణ్ చెప్పగానే, ఏం చెప్తున్నావు? ఇంకా లేచడం కుదరదు. ఇప్పటికే హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిపోయింది. వాడికి మెలకువ వస్తే నో అని నక్షత్ర వెంటనే వరుణ్ చేతికున్న సంఖ్యలను తను తీసుకొచ్చిన కీతో తీస్తూ ఉంటుంది. ఇప్పుడు అక్షయ్ ఇక్కడికి వస్తే నక్షత్ర పరిస్థితి అని అనుకోగానే, లేదు, వాడు నక్షత్రాన్ని ఏమైనా చేస్తే నేను అస్సలు ఒప్పుకోనని వరుణ్ కోపంగా అనుకుంటూ నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. నక్షత్ర, కీ ఉంటే సరిపోదురా, పాస్వర్డ్ కూడా ఉండాలి అని వరుణ్ చెప్పగానే, ఏం చెప్తున్నా వరుణ్ అని నక్షత్ర భయంగా అంటుంది. వాడు దీనికి లాక్ సిస్టమ్ పెట్టాడు. నువ్వు కీతో ఓపెన్ చేసినా కూడా కింద కనిపిస్తుంది కదా స్క్రీన్, దానిపై పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో. మళ్ళీ వాడికి నీపై అనుమానం వస్తే, వాడు నిన్ను ఏమైనా చేస్తే నేను భరించలేనురా, ప్లీజ్ అని వరుణ్ బాధగా అంటుండే, పాస్వర్డ్ అని నక్షత్ర అలాగే ఉండిపోతుంది. అప్పుడు తనకి గుర్తుకొస్తుంది అక్షయ్ పాకెట్లో ఉన్న కార్డు. వరుణ్, వాడి పాకెట్లో నేను ఇంకొక కార్డు కూడా చూశాను. దానిపై ఏమో 6 డిజిట్స్ కోడ్ కూడా ఉంది. కానీ నాకు గుర్తుకు రావడం లేదు అని నక్షత్ర భయంగా అంటుంటే, నక్షత్ర ప్లీజ్, కావాలంటే ఆ పాస్వర్డ్ నెమ్మదిగా తెలుసుకుని అప్పుడు నా దగ్గరికి రా. ఇప్పుడు లాక్ చేసి వెళ్ళిపోరా. నాకు నువ్వు మాత్రమే ఇంపార్టెంట్ అని వరుణ్ అంటుంటే, నక్షత్ర అది కాదు అనేలోపు ఇంతలో ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగేసరికి నక్షత్ర భయంగా వెనక్కి చూడటం, వితిన్ సెకండ్లో నక్షత్ర పక్కనే ఉన్న సోఫాలో పడిపోవడం జరుగుతుంది. వరుణ్ తన ఎదురుగా ఉన్న అక్షయ్ వైపు చూస్తూ అక్షయ్ అని చాలా గట్టిగా వేస్తాడు. నేను నీతో తర్వాత మాట్లాడతాను వరుణ్ అని అక్షయ్ కోపంగా అంటూ నక్షత్ర దగ్గరికి వెళ్ళి తనని లేపి తన చెంపపై గట్టిగా కొట్టేసరికి నక్షత్ర పక్కనే ఉన్న సోఫాలో మళ్ళీ పడిపోతుంది. అక్షయ్ తనని ఇంకొక దెబ్బ కొట్టావంటే చంపేస్తాను. ఇప్పటికి నువ్వు చేసినవి చాలా తప్పులు, తనను వదిలేసాయని వరుణ్ చాలా కోపంగా చెప్తుంటే అక్షయ్ వరుణ్ మాటలని పట్టించుకోకుండా నక్షత్ర వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. నిన్నటి నుండి నీ బిహేవియర్లో తేడా వచ్చినా కూడా వాడిని మర్చిపోవడానికి నాకు దగ్గరవుతున్నావు అనుకున్నాను. కానీ నన్ను మోసం చేస్తూ వాడెక్కడున్నాడో తెలుసుకోవడానికి ఇదంతా చేశావని అనుకోలేదు. అంటే ఆ తేజ్ చెప్పిన మాటలు నువ్వు నమ్మావన్నమాట. ఒక్క స్పర్శతో వాడు వీడు కాదు అని నీకు అర్థమైందా? అంటే మీ ఇద్దరి మధ్య ఎంత స్ట్రాంగ్ బాండింగ్ ఉందో ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుంది. మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా నాకు అనవసరం. నువ్వు నాకు మాత్రమే సొంతం, అర్థమైందా అని అక్షయ్ నక్షత్ర బొగ్గలని గట్టిగా నొక్కిపెట్టి మాట్లాడుతుంటే నక్షత్ర కోపంగా అక్షయ్ చేతులని విసిరి కొడుతుంది. అసలు నేను చేసిన తప్పు, ఆ రోజు నువ్వు వరుణ్ గురించి తప్పుగా చెప్పినప్పుడు నేను వెంటనే వరుణ్కి అదంతా చెప్పాలి. కానీ వరుణ్కి చెప్పకుండా నిన్ను నమ్మని చూడు, అదే నేను చేసిన తప్పు అని నక్షత్ర కోపంగా అంటుంటే, అవునా, సరే అయితే నీ ఇష్టంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాను, తర్వాత నీకు దగ్గరవ్వాలి అనుకున్నాను. ఇప్పుడు వాడు ఎదురుగానే నిన్ను నా సొంతం చేసుకుంటాను అని అక్షయ్ కోపంగా నక్షత్ర దగ్గరికి వెళ్తుంటే అక్షయ్ అని వరుణ్ చాలా గట్టిగా అరుస్తాడు. అక్షయ్ తనని ఏమీ చేయకు,
నక్షత్ర, ముందిక్క నుండి నువ్వు బయటికి వెళ్ళిపోరా ప్లీజ్ అని వరుణ్ కోపంగా అంటుంటే నక్షత్ర మాత్రం ఒకసారి ఇద్దరి వైపు చూస్తూ తను చూసిన కార్డ్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అక్షయ్ కోపంగా వరుణ్ వైపు చూసి, ఈ నక్షత్ర నిన్ను ఇంత ప్రాణంగా ప్రేమిస్తుంది అని అనుకోలేదు వరుణ్. ఇలాంటి అమ్మాయిని నేనెందుకు వదులుకుంటాను? ముందు దానిని నా సొంతం చేసుకుని తన మెడలో తాళి కడితే అప్పుడు నిన్ను మర్చిపోయి నన్ను కూడా అంతే ప్రాణంగా ప్రేమిస్తుంది అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే వరుణ్ చేతి పిడికిలి గట్టిగా బిగిస్తాడు. అక్షయ్ ప్లీజ్, అనవసరంగా నక్షత్రని ఇబ్బంది పెట్టకు. తన కోపంలో ఏదైనా చేసుకుంటే అప్పుడేం చేస్తావని వరుణ్ కోపంగా అంటుంటే ఏం చేసుకోదు, ఏదైనా చేసుకుంటే నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తానుగా, అప్పుడేం చేసుకుంటుంది అని అక్షయ్ కోపంగా అనగానే వరుణ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. నక్షత్ర ఆలోచిస్తూ ఉండగా అక్షయ్ నక్షత్ర దగ్గరికి వెళ్ళి తన చున్నీ తీసి పక్కకు విసిరి నక్షత్ర చేతిని పట్టుకోగానే ఏం చేస్తున్నావు, నన్ను వదులు అని నక్షత్ర కోపంగా అరుస్తుంది. అక్షయ్, నీ లిమిట్ని చాలా క్రాస్ చేస్తున్నావు, ముందు తనని వదులు అని వరుణ్ చాలా కోపంగా అంటాడు. ఇంతలో నక్షత్రకి ఏదో గుర్తుకు వచ్చినట్టు అక్షయ్ని వెంటనే దూరంగా తోసేసి పరిగెట్టుకుని వరుణ్ దగ్గరికి వచ్చి కింద ఉన్న స్క్రీన్పై పాస్వర్డ్ ఎంటర్ చేయగానే అది రాంగ్ అని వస్తుంది. హలో నక్షత్ర, 3 టైమ్స్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది, ఎలా పడితే అలా ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే నీ వరుణ్ పూర్తిగా ఇక్కడే ఉండిపోతాడని అక్షయ్ గట్టిగా నవ్వుతూ అంటుంటే నక్షత్ర గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. నక్షత్ర కమాన్, ఇందాక నువ్వు ఆ పాస్వర్డ్ చూసావు, ఒక్కసారి గుర్తు తెచ్చుకొని నక్షత్ర మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అక్షయ్ చాలా కోపంగా వెళ్ళి నక్షత్ర షోల్డర్ పట్టుకుని ఆలోచించింది చాలు, నిన్నిలా వదిలేస్తే ఇంక వాడిని విడిపించడానికి ఏవేవో చేస్తూనే ఉంటావు, ముందు పద, నిన్ను నా సొంతం చేసుకుని అప్పుడు చెప్తానని అక్షయ్ నక్షత్ర చేతిని పట్టుకుని గట్టిగా లాగుతుంటే నక్షత్రకి ఏదో గుర్తుకు వచ్చినట్టు వెంటనే స్క్రీన్పై పాస్వర్డ్ ఎంటర్ చేయడం, అది ఓకే అని యాక్సెప్ట్ చేస్తున్నట్టు టిక్ మార్క్ రాగానే నక్షత్ర పెదవులపై చిరునవ్వు వస్తుంది. చెప్తుంటే అర్థం కావడం లేదా అని అక్షయ్ నక్షత్ర చేతిని గట్టిగా పట్టుకుని అక్కడి నుండి లాక్కుని వెళ్తుండగా నక్షత్ర 1 ఇంచు కూడా కదలకపోవడం చూసి అక్షయ్ వెనక్కి తిరిగి చూడగానే వరుణ్ నక్షత్ర చేతిని పట్టుకుని ఉండటం చూసి అక్షయ్ ఒకసారిగా షాక్లో ఉండిపోతాడు. వరుణ్ స్పీడ్గా నక్షత్రని దగ్గరికి లాక్కోగానే నక్షత్ర వెంటనే వెళ్ళి వరుణ్ని గట్టిగా హత్తుకుంటుంది. వరుణ్ వెంటనే నక్షత్ర చుట్టూ చేతులు వేసి ఎదురుగా ఉన్న అక్షయ్ని చంపేసేటట్టు చూస్తూ ఉంటాడు. వరుణ్ అని నక్షత్ర ఏడుస్తూ అంటుంటే వరుణ్ నక్షత్ర నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుని నక్షత్రని తీసుకుని సోఫాలో కూర్చోబెట్టి నక్షత్రకి తన చున్నీ ఇస్తాడు. నక్షత్ర ఇక్కడి నుండి కదలకు, అర్థమైందా అని వరుణ్ సీరియస్గా చెప్పి వెంటనే ఇంకా షాక్లో ఉన్న అక్షయ్ గుండెలపై గట్టిగా తన్నగానే అక్షయ్ వెళ్ళి చాలా దూరంగా పడిపోతాడు. అక్షయ్ వెంటనే షాక్ నుండి తేరుకుని తన గుండెలపై చేతులు వేసుకుని ఆయాసపడుతూ ఎదురుగా ఉన్న వరుణ్ని చూస్తుంటే అక్షయ్ గుండె ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. వరుణ్ చాలా కోపంగా అక్షయ్ దగ్గరికి వెళ్ళి తన కాలు షూతో అక్షయ్ని పక్కకి తన్నగానే అక్షయ్ కింద పడిపోతాడు. చిన్నప్పటి నుండి నాతో స్నేహంగా ఉంటూ నా ఫ్యామిలీని మొత్తం చీట్ చేసావు కదా, ప్రియా సూసైడ్ చేసుకునేటట్టు చేసావు కదరా, చివరికి నన్ను బంధించి నక్షత్ర కన్నీళ్ళకి కారణమయ్యావు కదా అని వరుణ్ చాలా గట్టిగా అక్షయ్ని కొడుతూ ఉంటే నక్షత్ర షాక్గా వరుణ్ వైపు చూస్తుంది. అంటే ప్రియా విషయంలో జరిగిన దానికి కారణం వీడా అని నక్షత్ర కోపంగా అనుకుంటుంది. వరుణ్ ప్లీజ్ అని అక్షయ్ భయంగా అంటుంటే వరుణ్ మాత్రం నక్షత్ర ప్రతి క్షణం ఏడ్చిన కన్నీళ్లు గొంతుకొస్తుంటే తన ఆ టైంలో ఎంత కోపంగా ఉన్నాడంటే అక్షయ్ వరుణ్ కొట్టే దెబ్బలు తట్టుకోలేక తనని బ్రతిమలాడుతూ ఉంటాడు. 3 డేస్ నుండి కాదు 15 డేస్ నుండి కావాలని నన్ను నక్షత్రకి దూరం చేశావు. సడన్గా నా తమ్ముడికి సీరియస్ అయ్యేటట్టు చేసి నన్నిక్కడి నుండి అమెరికాకు వెళ్ళేటట్టు చేశావు.
ఏమీ తెలియనట్టు నక్షత్ర ప్యాలెస్లో ఉందని చెప్పి నన్నిక్కడికి తీసుకుని వచ్చి నన్నిక్కడ బంధించావు. మరోపక్క నక్షత్ర నా తమ్ముని చూసి ఏడుస్తుంటే అది చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యావు. అసలు తనని ప్రేమించావారా? నిజంగా నువ్వు తనని ప్రేమిస్తే తను అంతలా ఏడుస్తుంటే నువ్వు నవ్వుతూ ఉండలేవు. నువ్వు తనని ప్రేమించలేదు. ప్రేమిస్తే తనని ఇంతలా ఇబ్బంది పెట్టేవాడివి కాదు. తన కన్నీళ్ళకి కారణం అయ్యేవాడివి కూడా కాదు. నా ప్రాపర్టీస్ మొత్తం రాసిస్తానని చెప్పినా కూడా నక్షత్ర కావాలి అన్నావు కదా. చూడు, అసలు నువ్వు మనిషివేనా? నిన్ను ప్రాణాలతో వదిలేస్తే ఇంకా ఎంతమందిని మోసం చేస్తావని వరుణ్ అక్షయ్ని కొడుతూ ఉంటే వరుణ్ చెప్పే ప్రతి మాటకి నక్షత్ర అలాగే బొమ్మలాగా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది. ఇంకా అక్షయ్ వరుణ్ కొట్టే దెబ్బలు భరించలేకపోతాడు. వరుణ్ అక్షయ్ని కొట్టి ఇంకా చిరాకుగా అక్షయ్ని గట్టిగా తన్నగానే అక్షయ్ వెంటనే వెళ్ళి నేలపై పడిపోతాడు. తన తలకి గాయం అవడంతో అక్షయ్ అలాగే స్పృహ కోల్పోతాడు. అయినా కూడా వరుణ్ చాలా కోపంగా అక్షయ్ని తీసుకుని వచ్చి చైర్లో కూర్చోబెట్టి తనని ఎలా అయితే బంధించాడో అదేవిధంగా అక్షయ్ చేతులని లాక్ చేసి కింద స్క్రీన్పై పాస్వర్డ్తో లాక్ చేస్తాడు. నేను వచ్చే వరకు నువ్వుంటే ఉంటావు, చస్తే చస్తావు, ఇదే నేను నీకిచ్చే శిక్ష అని చాలా కోపంగా అంటూ వెనక తిరిగి చూడగానే నక్షత్ర స్పీడ్గా వచ్చి వరుణ్ని హక్ చేసుకుంటుంది. వరుణ్ వెంటనే నక్షత్రని ఎత్తుకుని అక్కడి నుండి బయటకు తీసుకుని వచ్చేస్తాడు. తర్వాత ఆ రూమ్ని లాక్ చేసి నక్షత్రని కింద ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్